మార్కెట్కి వెళ్తున్నాం గైస్. మా అక్క, మా అమ్మ, మా బుడ్డోడు, మా బుడ్డి, మా ముగ్గు ఇంకా పోలేదు గైస్. ఆటో కోసం వెయిటింగ్ గైస్. మా తమ్ముడేమో రావాలో వద్దా అని చూస్తున్నాడు. యాదవులు ఇంకా మా ఇంటి దగ్గరే ఉన్నారు. గైస్ ఇవేవో తీసుకుంటున్నారు గైస్. ఇవి బాగున్నాయి కదా. ఇవి బాగున్నాయి ఏంటంటే అవి బాగున్నాయి. నేను ఇవి వేసుకుంటాను కాబట్టి నాకు ఇవి నచ్చింది. నువ్వు అవి వేసుకున్నావు కాబట్టి అవి నచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయి ఇచ్చేస్తుంది గైస్. అదేదో రాశారు. యా గైస్ ఎవరికైనా ఇగో ఆ నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్ కంట ఏమన్నా చేయాలనుకుంటే చేసేసేయండి. ఏదన్నా 100 రూపీస్ అంట గైస్. గైస్ బ్యాంగిల్స్ కోసం ఆగినాం. ఓ మా అక్క వాళ్ళ పాపకి. ఇవి తీసుకున్నామ్మా, నీటి మీదకి మ్యాచ్ అవుతాయి. కొత్తిమీర తీసుకుంటుంది గైస్. తీసుకోవచ్చు కదా చైతన్య డెలివరీకి. నేనైతే ఇవి తీసుకున్నాను గైస్. నేను కూడా తీసుకుంటాం. ఇందులో ఇంకోటి ఇవ్వండి ఇంకా చెప్పవా. మా అమ్మ ఏమో ఇది తీసుకుంటుంది. అన్నీ కూడా 100 రూపీస్ అని అంట. అమ్మమ్మ కూడా తీసుకొచ్చిందాం గైస్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం. నాదేవి 100 గైస్. గ్రీన్ ఏంటి ఇంకా ఎప్పుడు గ్రీన్ కాదండి, ఇది మల్టీ ఉంది. మల్టీ రెడ్ వైట్ 3 మిక్స్ ఉన్నాయి. క్రౌడ్ చూసారా ఎంత ఉందో. మార్కెట్ లో కూడా ఆడుకుంటున్నారు గైస్ ఇల్లు. చూసారా అన్ని మసాలాస్ ఉన్నాయన్నమాట. చర్చ్ వెంకటగిరిలో ఒక చర్చ్. మా అమ్మమ్మ వస్తుంది ఈ చర్చ్కి. వాయిస్ వినిపిస్తుందో లేదో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళక వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. 50 రూపాయలు ఒకటి. సైజ్ తీసుకోవాలి. బాగుంది, చేతికి బాగుంది సైజ్ చూడు. నాకొద్దు. తమ్ముడికి చైన్ అడిగాడు కదా, ఆ చైన్ చూస్తున్నా. ఇవి 50 ఇవి 20 అంట గైస్. ఇవి 50 ఇవి 20 అంట గైస్. ఇక్కడే గంట పట్టేలాగుంది గైస్ ఇళ్ళకి. నన్ను ఎందుకు ఇద్దాం. ఇది తీసుకుంటుంది గైస్. ఇక్కడైతే మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే మస్తు ఉంటాయి. లో క్వాలిటీ అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఒకసారి ఇదిగో చెప్పు. చూసారా అన్నీ ఇగో. ఇది వచ్చేసి 100 అంట, ఇది 150. బాగుందేమో తీసుకుంటే. వెంకన్ బాబుదే ఇది బాగుంది రెడ్. వెళ్ళిపోతుందంట. పప్పట్లేదు నీ దగ్గరకు వచ్చేస్తుందంట. కావాలంట. అయ్యో
5కి వచ్చాం మేము. పానీపూరి కోసం ఆగినాం గైస్. పానీపూరి తింటున్నారు గైస్. మా పొట్టి పిల్లేమో నా ఒళ్ళోకి వచ్చిన ఐస్ క్రీమ్ తింటుంది. సో గాయస్, ఇక్కడైతే మా పొట్టిదానికి ఈ ఫ్రాక్స్ అయితే తీసుకుందాం అనుకుంది. బట్ మరీ హెవీగా ఉంటే డైలీ వేయడానికి ఉండదు అని చెప్పి మా మమ్మీ చేతిలో ఉన్నదైతే తీసుకుందనమాట. మంచిగా సంక్రాంతి వస్తుంది కదా. అండ్ మా అక్క కూడా ఇక్కడ శారీస్ జస్ట్ 100 రూపీసా 200 రూపీస్ ఏమో ఉంటే ఒక 2 శారీస్ అయితే తీసుకుందనమాట. యా గైస్, ఇంకా చాలా లాంగ్ ఉంది. ఇవన్నీ తీయాలంటే నా మొబైల్లో ఛార్జ్ సరిపోదు. అక్కడి నుంచి వచ్చాము. సో యా గైస్, బాయ్. చిన్నపిల్ల బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. సో యా గైస్, షీ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ పాస్ట్. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు పరిచయం అయిందనమాట. అప్పటి నుంచి తను నాకు చాలా చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా మంత్స్ తర్వాత మేము మార్కెట్కి వెళ్ళేసరికి తను పరిచయం అయ్యేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ మేము ఇంత క్లోజ్ అయినా కూడా ఇప్పటికొచ్చి అసలు ఎప్పుడు కూడా మీట్ అవ్వలేదు. ఇది ది ఫస్ట్ టైం అనమాట. నాకైతే అస్సలు చాలా హ్యాపీ ఉండే. నేను అంటే మేము కూడా ఏమనుకోలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాం. మా మమ్మీతో చాలా మంత్స్ తర్వాత మార్కెట్కి రావడం, తినని మీట్ అవ్వడం చాలా బాగా అనిపించింది అనమాట. యా గైస్, ఈ రోజుతో అయితే ఇదే వ్లాగ్, ఇంకా సండే వ్లాగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.